హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అకౌంట్స్ ఇన్ తెలుగు బై ప్రొఫెసర్ దేవికా భట్నాగర్. ఈరోజు మనము కాంట్రాక్ట్ కాస్టింగ్ అనే ఒక కొత్త చాప్టర్ నేర్చుకుందాం. ఇది కాస్ట్ అకౌంటింగ్లోకి వస్తుంది. మీరు ఏది చేస్తున్నా కానీ బీకామ్, బీబీఏ, సిఏ, సిఎస్ ఏది చేస్తున్నా కానీ ఈ టాపిక్ మాత్రం మిమ్మల్ని వదలదు. అండ్ బై ది వే చాలా ఈజీ టాపిక్ అండి ఇది. కాస్ట్ అకౌంటింగ్లో చాలా ఈజీ చాప్టర్ ఏది అంటే కానీ కాంట్రాక్ట్ కాస్టింగ్ అనొచ్చు. దీని తర్వాత ఏమన్నా వస్తాయి, అంత ఈజీ ఏం లేదు, మీకు ఈజీగా అర్థం చేయిస్తాను. జాబ్ కాస్టింగ్ గురించి కొంచెం ఐడియా ఉంది. జాబ్ కాస్ట్ అంటే ఏంటి? ఏదైనా ఒక వర్క్ తీసుకుని ఆ వర్క్ కంప్లీట్ చేస్తే కనుక జాబ్ కాస్ట్. ఆ వర్క్ ఒక 3 నెలలు కావచ్చు, 5 నెలలు కావచ్చు, లేకపోతే 8 నెలలు కావచ్చు. అంటే చిన్న పీరియడ్, ఫ్యూ మంత్స్, కొద్ది పీరియడ్కి ఏదైనా వర్క్ ఒక వ్యక్తి ఏ అనే వ్యక్తి బికి అసైన్ చేస్తే దాన్ని జాబ్ కాస్టింగ్ అంటాము కదా. ఇప్పుడు కాంట్రాక్ట్ కాస్టింగ్ అంటే ఏంటి? కాంట్రాక్ట్ కాస్టింగ్ కూడా ఏ అనే వ్యక్తి బికి కొంత వర్క్ని అసైన్ చేస్తాడు. ఈ వర్క్ ఏంటంటే లాంగ్ పీరియడ్కి వెళ్తుందనమాట, చాలా లాంగ్ పీరియడ్, 4 years, 5 years, 10 years అట్లా లాంగ్ పీరియడ్కి. ఇంతకుముందు జాబ్ కాస్ట్లో ఏంటి? చిన్న వర్క్, ఒక 4 నెలలు, 3 నెలలు ఏదో చిన్నగా అయిపోతుంది, అక్కడికక్కడ ఆ వర్క్ ఇచ్చాడు, చేసేసాడు, అయిపోయింది. ఇది అట్లా కాదు, లాంగ్ పీరియడ్కి వెళ్తుంది. అందుకని మనం కాంట్రాక్ట్ కాస్టింగ్ అంటాం. ఈ కాంట్రాక్ట్ కాస్టింగ్లో 2 పార్టీలు ఉంటాయి. 2 పార్టీలు, ఒకటి కాంట్రాక్టర్, కాంట్రాక్టీ. ఇక్కడ రాశాను చూడండి, ఇప్పుడే ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ 2 పార్టీలు ఉంటాయి. ఒకటేమో కాంట్రాక్టర్, ఇంకొకటేమో కాంట్రాక్టీ. ఎగ్జాంపుల్గా ఏ అనే వ్యక్తికి బి నుంచి ఒక కాంట్రాక్ట్ దొరికింది. ఏకి బి నుంచి కాంట్రాక్ట్ దొరికింది. ఎంతకి? 1 crore. దీని కాస్ట్ ఎంత? 1 crore. ఇది ఎన్ని సంవత్సరాలకి? 4 yearsకి కాంట్రాక్ట్ దొరికింది. ఓకేనా? అప్పుడు ఏకి దొరికింది కదా, ఏ ఆ కాంట్రాక్ట్ని కంప్లీట్ చేయాలి. ఎక్కడి నుంచి? బి నుంచి. ఏకి కాంట్రాక్ట్ దొరికింది కాబట్టి ఇతని కాంట్రాక్టర్ అంటాము. కాంట్రాక్ట్ ఇచ్చిన వ్యక్తి ఎవరు? బి. ఇతని మనం కాంట్రాక్టీ అంటాము. ఈ కాంట్రాక్ట్ అనేది ఓన్లీ దట్ పర్టికులర్ వర్క్ మాత్రమే. ఆ వర్క్ ఏంటి? ఇక్కడ 4 years ఏదో ఒకటి ఇచ్చాడు వర్క్, అది ఎంత? 1 crore కాస్ట్. ఇది ఒక కాంట్రాక్ట్. అట్లాగే ఏకి ఇంకా వేరే వేరే కాంట్రాక్ట్స్ కూడా ఉండొచ్చు. ఇది బితో ఉన్న కాంట్రాక్ట్. ఏకి ఇంకొక కాంట్రాక్ట్ సితో ఉండొచ్చు, డితో ఉండొచ్చు. అట్లా వేరే వేరే రకాలుగా కాంట్రాక్ట్స్ ఏ మెయింటైన్ చేస్తూ ఉండొచ్చు. ఒక్క కాంట్రాక్ట్ ఎవరికి? ఏకి బికి మధ్యలో ఉన్న కాంట్రాక్ట్ ఇది. అట్లాగే సిడి, XYZ ఎవరితోనే ఎన్ని కాంట్రాక్ట్లను ఉండొచ్చు. కానీ కాంట్రాక్ట్ అనేది ఎప్పుడైనా గుర్తుపెట్టి లాంగ్ పీరియడ్ కంటే జనరల్గా కన్స్ట్రక్షనల్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం కాంట్రాక్ట్ కాస్టింగ్ యూజ్ చేస్తాము. కన్స్ట్రక్షనల్ అంటే బిల్డింగ్, ప్రిమిసెస్, రోడ్లు, రైళ్ళు, ఇట్లా నిర్మాణాలు, వంతెనలు ఉంటాయి కదా, బ్రిడ్జెస్ అలాంటి కన్స్ట్రక్షన్ లాంగ్ పీరియడ్ కదా ఇవన్నీ. ఇలాంటి వాటికి సంబంధించి మనం ఎప్పుడైనా కన్స్ట్రక్షనల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ అనే వ్యక్తి బి నుంచి తీసుకున్నాడు కాంట్రాక్ట్ అంటే ఇది కాంట్రాక్ట్ అకౌంటింగ్ ఫర్ లాంగ్ పీరియడ్. ఓకే, ఇది ఇట్లా గుర్తుపెట్టుకోండి. సరే, ఇక్కడ ఇంకా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది ఏంటి అంటే కనుక మనం చిన్నగా ఇక్కడ నేర్చుకుందాము. కాంట్రాక్ట్ కాస్టింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ బిగ్ కాంట్రాక్ట్స్. పెద్ద కాంట్రాక్ట్స్కి, చిన్న వాటికి కాదు. కాంట్రాక్ట్ కాస్టింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ బిగ్ కాంట్రాక్ట్స్ లైక్ బిల్డింగ్స్, బ్రిడ్జెస్ అండ్ రోడ్స్ ఎక్సెట్రా. పెద్ద వాటికే యూజ్ చేస్తాము. ఓకేనా? అయితే కాంట్రాక్ట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ సెవరల్ ఇయర్స్. చాలా సంవత్సరాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. లెందీగా వెళ్తూ ఉంటే అంత తొందరగా అవ్వదు. ఇప్పుడు మన మెట్రోనే ఉంది, LNT వాళ్ళకి ఇచ్చారు మెట్రో, గవర్నమెంట్ ఇచ్చింది. LNT వాళ్ళు ఎన్ని సంవత్సరాలు తీసుకున్నారు? ఒక 5 years, 6 years పట్టింది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ కదా. అందుకని ఇది సెవరల్ ఇయర్స్. అండ్ ఈ పేమెంట్ ఎలా ఉంటుంది? పేమెంట్ ఆన్ ఇన్స్టాల్మెంట్ బేసిస్ యాజ్ పర్ ద వర్క్ డన్. వర్క్ ఎట్లా అవుతుందో అట్లా వాళ్ళకి పేమెంట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ ఇది మనకి. ఇప్పుడు సపోజ్ ఏ అంటున్న 10% వర్క్ అయిపోయింది అన్నాడు. వీళ్ళిద్దరికి ఒక అగ్రిమెంట్ ఉంటుంది అనమాట. అగ్రిమెంట్ ప్రకారం 10% అయిపోయింది అంటే 10% రిలీజ్ చేస్తున్నాడు ఇతను. అట్లాగే ఏ చెప్పాడు 50% అయిపోయింది అన్నాడు. 50% అయిపోయిందంటే ఇతను ఒప్పుకునేది 40% ఇస్తా అంటాడు. అట్లా ఇన్స్టాల్మెంట్ వైజ్గా ఎంత వర్క్ అయితే అంత దాని ప్రకారంగా మనం ఇన్స్టాల్మెంట్స్, మనము అంటే కాంట్రాక్టీ, నేను కాంట్రాక్టీ ఏకి ఇచ్చాను, అతనికి అట్లా ఇస్తూ పోతున్నా అనమాట. ఇది ఇలా అవుతుంది. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ వర్క్ని సర్టిఫైడ్, అన్సర్టిఫైడ్ అని 2 రకాలుగా చూపించవచ్చు మనము. వర్క్ని సర్టిఫైడ్, అన్సర్టిఫైడ్. అన్సర్టిఫైడ్ అంటే ఇక్కడ సపోజ్ ఇతను 10% అయిపోయింది అన్నాడు.
ఎవరు ఏ అన్నాడు 10% అయిపోయింది అన్నాడు. అంటే నాకు కొంచెం ఐడియా ఉందనుకోండి, ఓకే అని ఒప్పుకుంటారు. నాకు ఎక్కువ ఐడియా లేదు, అని నిజంగా 10% అయిందా, ఎట్లా హౌడైనో ఎట్లా తెలుస్తుంది నాకు? దీనికోసం నేను ఏం చేస్తానంటే ఒక ఎక్స్పర్ట్ని పెట్టుకుంటాను. ఎక్కడున్నాడేడా, ఇక్కడ ఉన్నాడు, ఎక్స్ అనే వ్యక్తి, ఇతను ఎక్స్పర్ట్ అనమాట. ఇతన్ని అపాయింట్ చేసుకున్నాను నేను. ఎక్స్ నువ్వు వచ్చి చూడు, ఆయన 10% అయిపోయింది అంటున్నాడు, నిజమా కాదా, నువ్వు నాకు చెప్పు, దాని ప్రకారం నేను ఫాలో అవుతా అనేసి ఇతను అపాయింట్ చేసుకున్నాను. ఇప్పుడు ఎక్స్ వచ్చాడు, వచ్చి ఏం చేస్తాడంటే 10% అయిందని చూస్తాడు, మొత్తం ఆ వర్క్ అంతా చూస్తాడు. చూసి అవును 10% అయింది సార్, నో ప్రాబ్లం, ఓకే అన్నాడు అనుకోండి. అప్పుడు నేను 10% అమౌంట్ని రిలీజ్ చేస్తాను. అట్లాగే 50% అయిపోయింది అన్నాడు. ఎవరన్నారు? ఏ అన్నాడు 50% అయిపోయింది అన్నాడు. అనగా నాకు మళ్ళీ భయం వేస్తుంది, అమ్మ నిజంగా 50 అయిందా, మళ్ళీ ఏ దగ్గరికి వెళ్తా, ఎక్స్ దగ్గరికి వెళ్తాను. ఎక్స్ని పిలిచేసి, ఓ నాయన చూడు జరా 50% అయిపోయింది అంటున్నాడు. అంటే అప్పుడు సపోజ్ ఇట్స్ అన్ ఎగ్జాంపుల్, అయితే ఎక్స్ అంటాడు. అప్పుడు చెక్ చేస్తాడు, మొత్తం చెక్ చేసి 45 అయింది సార్, 50 అవ్వలేదు అని చెప్పాడు అనుకోండి. అంటే నేను అప్పుడు 45% అమౌంట్ రిలీజ్ చేస్తాను, 50కి ఇయ్యను, 50% అమౌంట్ రిలీజ్ చేయను. ఎందుకంటే నువ్వు ఓకే అన్నావు, యూ సెడ్ దట్ 50%, కానీ ఇక్కడ నాకు ఎక్స్ ఏమని చెప్తున్నావు 45 అన్నాడు, కాబట్టి నేను 45 రిలీజ్ చేస్తా అంటాను. ఇక్కడ సర్టిఫైడ్ అన్సర్టిఫైడ్ అనే వర్డ్స్ వస్తాయి. అయితే ఇక్కడ అతను క్లెయిమ్ చేసింది 50%, ఇతను చెప్పింది ఏంటి 45%. ఈ 45% అనేది సర్టిఫైడ్ బై ద ఎక్స్పర్ట్ ఈజ్ 45, ఇంకా అన్సర్టిఫైడ్ ఎంత 5%. అంటే ఇతను క్లెయిమ్ చేసిన దాంట్లో ఇతను 45% ఓకే అన్నాడు, అయ్యింది అన్నాడు, కాబట్టి 35 అయింది. ఈ రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ 50 - 45 అంటే 5% ఈజ్ అన్సర్టిఫైడ్. అంటే 35 అవ్వలేదు. ఇది ఈ రెండు వర్డ్స్ అర్థం చేసుకోండి, సర్టిఫైడ్ అన్సర్టిఫైడ్. ఈ పేమెంట్ ఇన్స్టాల్మెంట్లో ఇస్తాం, కానీ గుడ్డిగా కళ్ళు మూసుకొని అట్లా ఇట్లా పే చేయము. ఎవరిని ఎక్స్పర్ట్ని పెట్టుకొని వీడు ఎంత క్లెయిమ్ చేస్తున్నాడో నిజంగా అయిందా లేదా కనుక్కొని దాని ప్రకారం అయింది అంటే మొత్తం సర్టిఫైడే. 10% అయింది అన్నాడు, మొత్తం సర్టిఫైడ్, మొత్తం ఇచ్చేస్తాం. ఇతను 50 క్లెయిమ్ చేసినా కానీ అతను 45 అన్నాడు, అప్పుడు అన్సర్టిఫైడ్. సర్టిఫైడ్ 45, అన్సర్టిఫైడ్ 5%. ఇట్లా మనం పేమెంట్ ఇచ్చుకుంటూ పోతాం అనమాట. అర్థమైందా? అయితే దీంట్లో ఫీచర్స్ చూద్దాం. కాంట్రాక్ట్ కాస్టింగ్లో ఓన్లీ 4 ఫీచర్స్ అండి, ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఏంటంటే ఇక్కడ ఈ కాంట్రాక్ట్ కాస్టింగ్లో హై ప్రపోర్షన్ ఆఫ్ డైరెక్ట్ కాస్ట్లు మనకు 2 రకాలు. ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నేర్చుకున్నాం ఫైనల్ అకౌంట్స్లో. ట్రేడింగ్ అకౌంట్లో ఏమన్నా మనము డైరెక్ట్ కాస్ట్లు తీసుకుంటాం. డైరెక్ట్ కాస్ట్ అంటే ఏంటి? మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ రిలేటెడ్ కాస్ట్లన్నీ డైరెక్ట్ కాస్ట్లు కదా. ఇండైరెక్ట్ కాస్ట్ అంటే ఆఫీస్ రిలేటెడ్ కాస్ట్ని ఇండైరెక్ట్ కాస్ట్. అది ఎక్కడ ఉంటుంది? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉంటుంది. మనకి ఇక్కడ కాంట్రాక్ట్ కాస్టింగ్లో హైయర్ ప్రపోర్షన్ ఆఫ్ డైరెక్ట్ కాస్ట్లే ఎక్కువ ఉంటాయి. అంటే వెంచర్కి సంబంధించినవి, ఆ కన్స్ట్రక్షన్కి సంబంధించినవి, ఆ సైట్కి సంబంధించినవి, ఆ సైట్కి సంబంధించిన కరెంట్ బిల్లు, ఆ సైట్కి సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్, ఆ సైట్లో వర్క్ చేసే వర్కర్స్కి ఇచ్చే వేజెస్, ఇట్లా మొత్తం సైట్కి సంబంధించినవి ఉంటాయి. అందుకని అంటున్నాం మనం ఏమంటే హైయర్ ప్రపోర్షన్ ఆఫ్ డైరెక్ట్ కాస్ట్. కన్స్ట్రక్షన్ కదా ఇదంతా, ఇంకా ఆఫీస్ ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని మనకు మ్యాక్సిమం డైరెక్ట్ కాస్ట్లే ఉంటాయి. అయితే లో ఇండైరెక్ట్ కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది. ఇండైరెక్ట్ కాస్ట్ అనేది ఒకవేళ ఇండైరెక్ట్ కాస్ట్లు చాలా ఉన్నాయనుకోండి, మనం పట్టించుకోము. దట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు అవర్ సైట్, మన దానికి సంబంధించి కాదు. ఒకవేళ ఆ దాంట్లో ఇచ్చిన ఇండైరెక్ట్ కాస్ట్లో మన సైట్కి సంబంధించి ఏదైనా డైరెక్ట్ కాస్ట్ మిగిలి అంటే కలిసి ఉంటే, మిక్స్ అయి ఉంటే, దాని ప్రపోర్షనేట్లుగా మనకు దీనికి సంబంధించి మాత్రమే తీసుకుంటాం. అదర్వైజ్ అన్ని ఇండైరెక్ట్ కాస్ట్లు మనం ముట్టుకోము, మనకు అవసరం లేదు. ఎందుకంటే సైట్లో ఎప్పుడైనా మనకి డైరెక్ట్ కాస్ట్లే ఉంటాయి. ఓకేనా? అదేవిధంగా ఇంకొకటి ఫీచర్ ఏంటంటే ప్రాబ్లమ్స్ ఆఫ్ కాస్ట్ కంట్రోల్. ఇక్కడ కాస్ట్ కంట్రోల్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే చాలా పెద్ద ప్రాజెక్టులు ఉంటాయి ఇవి. నేను మీకు ఇంకో 1 crore అని చెప్పాను, ఇంక పెద్దగా ఉంటాయి. ఇక్కడ డ్యామ్లు, కన్స్ట్రక్షన్స్ పెద్దవి కదా. ఇక మన ఎక్స్పెక్టేషన్కి బియాండ్ ఉంటుంది అనమాట. దాని కాస్ట్ కంట్రోల్ చేయడం కూడా చాలా కష్టం. మెటీరియల్ ఇంత అనుకుంటాం, ఇంకెంతో అయి కూర్చుంటుంది. మనం అనుకున్నాం ఒక 10 crores, అది ఇంకో 15 crores, 20 crores, లేకపోతే 12 crores, ఎంతో కొంత ఎక్కువ పెరిగి ఉండడమో ఉంటుంది జనరల్గా. ఆ మెటీరియల్ కాస్ట్ పెరగవచ్చు, ట్రాన్స్పోర్టేషన్ పెరగవచ్చు, లేబర్స్ వేజెస్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇంకెక్కడైనా అవ్వచ్చు, రిపేర్స్ ఎక్కువ అవ్వచ్చు, ఇంకా
లేకపోతే అబ్నార్మల్ లాస్, నార్మల్ లాస్ అంటూ అట్లా మనకు కాస్ట్ అయితే పెరుగుతూనే ఉంటుంది ఎక్కువ. దాన్ని కంట్రోల్ చేయడము కొంచెం కష్టము. టు సమ్ ఎక్స్టెంట్ మనం కంట్రోల్ చేయాలి. ఎట్లా అట్లా మన కాస్ట్ కంట్రోలింగ్ టెక్నిక్స్ తెలుసు కదా, సో అట్లా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఎనీహౌ ప్రాబ్లం అయితే మనకి కాస్ట్ కంట్రోల్ చేయడం ఈజ్ అ ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ సర్ప్లస్ మెటీరియల్. ఇక్కడ కాంట్రాక్ట్ కాస్ట్లో మనకి ఏంటంటే సర్ప్లస్ ఉంటుంది. కాంట్రాక్ట్ అకౌంట్ అంటూ ఒకటి చేస్తాము. అయితే సర్ప్లస్ వస్తుంది, దాన్ని మనం క్రెడిట్ సైడ్లో రాస్తాం కాంట్రాక్ట్ అకౌంట్లో. సర్ప్లస్ అంటే మిగులు. దీన్ని ఏం చేస్తామంటే నెక్స్ట్ ఇయర్ కాంట్రాక్ట్ అకౌంట్కి డెబిట్ సైడ్కి ట్రాన్స్ఫర్ చేస్తాము. క్రెడిట్ సైడ్లో ఉంది కదా, క్రెడిట్ సైడ్ ఆఫ్ కాంట్రాక్ట్ అకౌంట్, క్రెడిట్ సైడ్. ఓకే, ఈ సర్ప్లస్ని నెక్స్ట్ ఇయర్కి డెబిట్ సైడ్కి చేస్తాము. డబుల్ ఎంటర్ సిస్టమ్ తెలుసు కదా, అక్కడ క్రెడిట్ అయిందంటే ఇక్కడ డెబిట్ అవుతుంది కదా. అట్లా ఈ సర్ప్లస్ని మనం మేనేజ్ చేస్తాము. ఈ కాంట్రాక్ట్ అకౌంట్ ఏంటి, ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటాం. లెందీ కదా, ఇది చాలా సంవత్సరాల కోసం వెళ్తూ ఉంటుంది అనుకున్నాం కదా. ఏ బిగ్ కాంట్రాక్ట్ చాలా సంవత్సరాలు, సెవెరల్ ఇయర్స్ వెళ్తూ ఉంటుందని, కాబట్టి మనం ఎవ్రీ ఇయర్ మనం కాంట్రాక్ట్ అకౌంట్ ప్రిపేర్ చేసుకుంటాం. ఎవరు చేస్తారు ఈ కాంట్రాక్ట్ అకౌంట్? కాంట్రాక్టర్. ఇన్ ది బుక్స్ ఆఫ్ కాంట్రాక్టర్ కాంట్రాక్ట్ అకౌంట్ మనం ప్రిపేర్ చేస్తాం. అట్లాగే కాంట్రాక్టీ అకౌంట్ కూడా సేమ్ లైక్ కన్సైన్మెంట్. ఇన్ ది బుక్స్ ఆఫ్ కన్సైనర్ కన్సైన్మెంట్ అకౌంట్, కన్సైనీ అకౌంట్. అట్లాగే ఇన్ ది బుక్స్ ఆఫ్ కాంట్రాక్టర్ కాంట్రాక్ట్ అకౌంట్, కాంట్రాక్టీ అకౌంట్. ఓకేనా? సో ఇవి 4 ఫీచర్స్. ఇంకా దీంట్లో రకరకాలైన కాంట్రాక్ట్స్ ఉంటాయి, దాన్ని టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ అంటాము. 3 రకాలు ఉన్నాయి మెయిన్గా. ఒకటి ఏంటంటే ఫిక్స్డ్ ప్రైస్ కాంట్రాక్ట్, అది చూడంగానే తెలిసిపోతుంది ఈ కాంట్రాక్ట్ ఫిక్స్డ్ అనేసి. ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు. ఎంతకు మాట్లాడుకున్నారు? 1 crore అనుకున్నారు. ఈ ఫిక్స్డ్. ఇక దాని ఖర్చులు పెరగొచ్చు, తగ్గొచ్చు, ఏమన్నా కానీ అది నీ ఇష్టం నాయన, ఇవి అంటాడు. నేను 1 crore ఇస్తా అంతే, బస్ నువ్వేమన్నా చేసుకో, నాకైతే 1 crore ఖతం చేసి పెట్టు వర్క్ అంటే అప్పుడు అది ఫిక్స్డ్. ఇంకా పెంచడం తగ్గించడం అంటూ ఉండదు, అది ఫిక్స్డ్ ప్రైస్ కాంట్రాక్ట్. ఇక సెకండ్ది ఏంటంటే ఇది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాంట్రాక్ట్, సబ్జెక్ట్ టు ఎస్కలేషన్ క్లాజ్ అంటున్నాడు. సబ్జెక్ట్ టు ఎస్కలేషన్, ఇది ఫిక్స్డే కానీ సబ్జెక్ట్ టు ఎస్కలేషన్. వీళ్ళిద్దరూ 1 crore అనుకున్నారు కదా ఏబి, ఇది సబ్జెక్ట్ టు ఎస్కలేషన్ అంటే కొన్నిసార్లు ఖర్చులు పెరగొచ్చు. పెరిగినప్పుడు ఎవరు భరిస్తారు అవి అంటే కనుక బీనే భరిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ 1 crore అనుకున్నది 1 crore ప్లస్ 10 lakh అయింది అనుకోండి, అంటే 1 crore 10 lakh అయింది. ఇక 10 lakh ఎవరు పెట్టుకోవాలా? బీనే పెట్టుకోవాలి, ఏకి సంబంధం లేదు. పెరిగితే బీనే పెట్టుకోవాలా, దాన్నే ఎస్కలేషన్ అంటే. ఒకవేళ తగ్గితే, కొన్నిసార్లు మన గవర్నమెంట్ ఎప్పుడు స్టేబుల్గా ఉండదు కదా, ఒకసారి ఇట్లా అంటారు ఒకసారి అట్లా అంటారు. సో కాబట్టి కొన్నిసార్లు తగ్గినాయి అనుకోండి, యాక్చువల్లీ 1 crore అనుకున్నాం, 95 lakhలోనే అయిపోయింది. అయిపోతే ఇక్కడ 5 లక్షలు మిగిలాయి కదా, 5 lakhs. అప్పుడు ఆ డిస్కౌంట్ అనేది, ఆ 5 lakh డిస్కౌంట్ అనేది కూడా బీకే వెళ్తుంది. పెరిగితే బీకి కష్టము, తగ్గితే బీకి లాభము. ఎంత? 5 lakhs. ఇక్కడ దీన్ని మనము ఎస్కలేషన్ క్లాజ్ అంటాము. ఫిక్స్డే కాకపోతే ఖర్చులు పెరిగితే బీ పెంచుకోవాలి, ఖర్చులు తగ్గితే బీకి డిస్కౌంట్ ఏ ఇస్తాడు. ఇది ఎస్కలేషన్ క్లాజ్. ఇక థర్డ్ చూడండి, కాస్ట్ ప్లస్ కాంట్రాక్ట్. కాస్ట్ ప్లస్ కాంట్రాక్ట్. ఏ అడుగుతాడు, ఏ బీకి మధ్యలో కాంట్రాక్ట్ ఉంది అనుకున్నాం కదా. బి అంటాడు నువ్వు ఈ వర్క్ చేయాలి అంటాడు, చేస్తాను అంటాడు. ఎంత అవుతుంది కాస్ట్? కాస్ట్ ఎంత అవుతుందంటే 5 crores అవుతుంది అన్నాడు. కాస్ట్ నాకు 5 crores అవుతుంది, మళ్ళీ నీకెంత ఇవ్వాలి ఎక్కువ? హౌ మచ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్? అప్పుడు అతను అంటాడు కాస్ట్ 5 crores ప్లస్ 1 crore, అంటే నాకు ఎక్కువ 1 crore. ఆ 1 crore అనేది కమిషనే అనుకోండి, లేకపోతే నాకు ఇచ్చిన జీతమే అనుకోండి, వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ థింక్, మీరు అనుకోండి. కానీ బట్ నాకు మాత్రం కాస్ట్ ప్లస్ ఇంత కావాలి అని అడుగుతాడు అనమాట. ఇది ఒక రకమైన కాంట్రాక్ట్. ఇక వాట్ ఎవర్ ఇట్ మే బి, మనకి 3 రకాలైన కాంట్రాక్ట్ గురించి మాట్లాడుకున్నాం. ఏదైనా కానీ ఏబి డిసైడ్ చేసుకోవాలి, ఫిక్స్డా లేకపోతే ఫిక్స్డ్ విత్ ఎస్కలేషన్ క్లాజ్ ఉందా లేకపోతే కాస్ట్ ప్లస్దా, ఏదనేది వీళ్ళిద్దరు డిసైడ్ చేసుకుంటారు. ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ కాంట్రాక్ట్లోకి వచ్చినప్పుడు ఏబికి మధ్యలో ఒక ప్రాపర్ కాంట్రాక్ట్ అనేది కుదిరినప్పుడు వాళ్ళు రిటర్న్ డాక్యుమెంట్ రూపంలో రాసుకుంటారు. ఎంత కాంట్రాక్టు, ఏం వర్క్ ఇస్తున్నాము, చేయాల్సిన వర్క్ క్లియర్గా, టైం డ్యూరేషన్, ఎన్ని ఇయర్స్, అండ్ మోడ్ ఆఫ్ పేమెంట్ ఎట్లా ఉండాలి, ఎంత పర్సెంటేజ్ ఎంత పే చేయాలి, ఇట్లా మొత్తం క్లియర్గా రిటర్న్గా రాసుకుంటారు.
అప్పుడు ఏంటంటే క్లారిటీ ఉంటుంది ఇద్దరికి. ఏమైనా గొడవలు వచ్చినా ఏమైనా అయినా కానీ మనకు అగ్రిమెంట్ ఉంది, దాన్ని ఫాలో అయిపోతాం అంతే. ఇంకేమైనా ఎక్కువ చేస్తే కనుక కోర్టు ఉంది, ఓకే, లాయర్లు ఉన్నారు. సో అట్లా ఈ కాంట్రాక్ట్ అనేది లీగల్గా ఒక రిటర్న్ డాక్యుమెంట్గా వీళ్ళిద్దరి మధ్యలో ఉంటుంది. అయితే నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చేస్తాం, మీకు ఒక అండర్స్టాండింగ్ అయితే వచ్చింది కదా కాంట్రాక్ట్ అకౌంటింగ్ అంటే ఏంటి. నెక్స్ట్ క్లాస్లో ఏం చేద్దామంటే మీకు కాంట్రాక్ట్ అకౌంట్ నేర్పిస్తాను, ఫార్మాట్ కాంట్రాక్ట్ అకౌంట్. ఆ ఫార్మాట్ క్లియర్గా నేర్చుకుంటే ఇక ఎన్ని ప్రాబ్లమ్స్ అని మనం వర్కౌట్ చేయొచ్చు. అది క్లియర్గా అర్థం చేస్తాను నెక్స్ట్ క్లాస్లో. తర్వాత మనం ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ చూద్దాము. చాలా ఈజీ అండి, ఏం కష్టపడక్కర్లేదు. మీరు బీకామ్ బీబీఏ ఆ లెవెల్లో ఉంటే కనుక చాలా ఈజీ. కొంచెం సిఏ సిఎస్ ఆ లెవెల్లో ఉంటే కనుక కొంచెము టఫ్గా ఉంటాయి, అది కూడా నేర్పిస్తాను మీకు. ఏం పెద్ద కష్టం కాదు, ఓకేనా. స్టే కనెక్టెడ్. చాలా సబ్జెక్టులు ఆల్రెడీ చెప్పాను ఈ ఛానల్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ప్రాక్టీస్ చేయండి. అసలు మీకు సిలబస్లు ఏమున్నాయి, మన ఛానల్ ఏమైపోయినాయి అవి ముందు చూసుకోండి. దొరికితే ఏమేమి దొరికినాయి అవన్నీ తప్పకుండా మీరు గట్టిగా ఆ ప్లేలిస్ట్లు సేవ్ చేసుకొని, ఓకే, తెలుసు కదా సేవ్ చేసుకోవడము, లేకపోతే డౌన్లోడ్ చేసుకోండి, ఏదో ఒకటి చేసుకొని అది కొంచెం గట్టిగా ఫాలో అయ్యి మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా ఫార్వర్డ్ చేయండి. ఓకే, స్టే కనెక్టెడ్. నెక్స్ట్ క్లాస్లో ఫార్వర్డ్ చూద్దాం. గుడ్ లక్.